వెరీ సింప్లీ అండ్ ఈజీగా లంచ్ బాక్స్‌లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసేసి ప్యాక్ చేసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. దానికోసం బౌల్ తీసుకొని అందులోకి కొన్ని వాటర్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ కారం అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని 2 ఎగ్స్ క్రాక్ చేసుకుని వేసుకోండి. ఇలా వాటర్ వేసి కలుపుకోవడం వల్ల ఏంటంటే ఎగ్ క్రాక్ చేసి వేసినప్పుడు ఆ సాల్ట్ అండ్ కారం అనేది ఉండలు లేకుండా మంచిగా ఎగ్ మొత్తం కలుస్తుంది. ఎగ్ని ఇలా నొరగొచ్చే వరకు బీట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ముందుగా బీట్ చేసుకున్న ఎగ్ బ్యాటర్ ని ఇందులోకి యాడ్ చేసేసుకుని మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఎగ్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కప్ లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. సేమ్ కడాయిలోనే మళ్ళీ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో యాడ్ చేసుకుని కొంచెం సాఫ్ట్ గా అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఫ్రైడ్ రైస్ కి వెజిటేబుల్స్ అనేవి మరీ ఎక్కువగా కుక్ చేసేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం సాఫ్ట్ గా కుక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అండ్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి ఫ్రై చేసేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోండి. నెక్స్ట్ అందులోకి మనం ముందుగానే చల్లారి పెట్టి పక్కన పెట్టుకున్న రైస్ యాడ్ చేసేసుకుని 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ కూడా వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర వెనిగర్ అవైలబుల్ గా లేకపోతే కనుక ఆ ప్లేస్ లో మీరు నిమ్మరసం కూడా యూజ్ చేసుకోవచ్చు. లాస్ట్ లో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకున్నాక మనం ముందుగానే కుక్ చేసి పక్కన పెట్టుకుని ఎగ్ ఫ్రైని కూడా ఇందులో యాడ్ చేసేసుకుని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్ లో టాస్ చేసుకోండి. ఫైనల్ గా దించేసుకునే ముందు కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే అతి తక్కువ టైంలోనే వెరీ సింప్లీ అండ్ ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. పిల్లలు డైలీ లంచ్ బాక్స్ ఇంటికి తిరిగి తెచ్చేస్తున్నారు అనే బాధ లేకుండా ఈసారి కంప్లీట్ గా తినేసి వచ్చేస్తారు. అంత బాగుంటది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.